పేదలకు 3 రంగుల కార్డులట. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఎవరికైనా తెల్ల రేషన్ కార్డు లేకపోతే గులాబీ రంగు రేషన్ కార్డు ఉంటుంది. అప్పటికి టీఆర్ఎస్ పార్టీ పుట్టలేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పుట్ట ముందుకు ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ చెప్పింది తెల్ల రేషన్ కార్డు గులాబీ రేషన్ కార్డు అనేటువంటిది కామన్గా ప్రజలందరికీ ఉన్నది. ఇప్పుడు గులాబీ రేషన్ కార్డు అంటే టీఆర్ఎస్ అనుకుంటారనే భయంతో పేదలకు 3 రంగులు ఇస్తారట. ఇంత అవసరం ఏమున్నది? 3 రంగుల తెల్ల కార్డు ఇవ్వాల్సిన అవసరం ఉంది. పాస్పోర్ట్ ఇచ్చేదే, మన దేశానికి ఇచ్చేటువంటి పాస్పోర్టే 3 రంగులలో ఇయ్యరు. 3 రంగులు అంటే దానికి ఒక పవిత్రమైనటువంటి దేశానికి సంబంధించినటువంటి ఒక పతాకము. దాన్ని ప్రతిసారి అవమానించాల్సినటువంటి అవసరం ఏమున్నది? అంటే వాళ్ళ పేదలకు 3 రంగుల కార్డులు ఇస్తే మాత్రమే పేదలు ఇది కాంగ్రెస్ అనేటువంటిది గుర్తుంటుందా? మరి పింక్ ఎందుకు తీసేస్తున్నారు? పింక్ అనేటువంటిది టీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందు నుంచి పింక్ కార్డులు ఉన్నాయి కదా. పింక్ కార్డులు తక్కువ మందికి ఉంటాయి కదా. వాళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళు అన్నట్ట, 3 రంగుల కార్డులు ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు అన్నట్ట. ఇదేం పిచ్చి ఆలోచన? ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కనీసమైనటువంటి ఇది ఉండాలి. ప్రతిదాన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ పెట్టిందే తెల్ల రేషన్ కార్డు, కాంగ్రెస్ ప్రవేశపెట్టిందే పింక్ రేషన్ కార్డు, ఇంకొకరు ప్రవేశపెట్టింది కాదు. పింక్ రేషన్ కార్డు ఒకవేళ ఇంకెవరైనా ప్రవేశపెట్టినా పింక్ పెట్టడం వల్ల నష్టమేమున్నది? తప్పేమున్నది? మొదటి నుంచి ఉన్నది. ఎన్టీ రామారావు ఉన్నా, ఎన్టీ రామారావు లేకపోయినా అంతకు ముందు నుంచి కూడా తెల్ల రేషన్ కార్డు. ఇవాళ తెల్ల రేషన్ కార్డు ఉంటే తప్పైంది. ఎర్ర బస్సు, తెల్ల రేషన్ కార్డు అనేటువంటిది సహజంగా ప్రజల్లోకి వెళ్ళిపోయినటువంటివి. తప్పేమున్నది? ఇవాళ మార్పు, అంత అత్యవసరమైనటువంటి మార్పు ఏమిటి? 3 రంగులు వేయాల్సినటువంటి అవసరం ఇంకేమున్నది? 3 రంగులు వేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఒకవేళ మీరు తెల్ల రేషన్ కార్డు పైన వేస్తే జాతీయ జెండా వేయండి. ప్రతి ఒక్కళ్ళు దేశభక్తి పెంచడానికైనా ఉపయోగం ఉంటుంది. జాతీయ జెండా వేయండి, తప్పులేదు. ప్రతి చోట జాతీయ జెండా ఉండే విధంగా ప్రయత్నం చేయండి. పింక్ రేషన్ కార్డు పైన కూడా జాతీయ జెండా వేయండి. అట్లయితే పింక్ ఉన్నా, వైట్ ఉన్నా, ఎవరైనా దేశం యొక్క జెండా అనేటువంటిది ఒకటిసారి కాకపోయినా 100 సార్లు చూస్తే ఇది నా దేశము, ఇది నా దేశం జెండా అనేటువంటిది గర్వంగా ఫీల్ అవుతారు. కానీ 3 రంగుల కార్డులు ఇవ్వడం అనేటువంటిది ఏ విధంగా సమంజసం? ప్రతిదాన్ని రాజకీయ రంగు పులుముకునేటువంటి అవసరం ఏమున్నది? ఇది ప్రతిదీ రాజకీయంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఇది కదా మనం ఆలోచించాల్సినటువంటి విధానం.